అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎంఆర్ దేవిస్ గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏంటి అంటే జీరో ఆయిల్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. ఇక్కడ నేను ముఖ్యంగా జాండీస్ వచ్చినప్పుడు అయితే ఇలా తినాలని చెప్తారు. చుక్క ఆయిల్ కూడా తినొద్దు అండి. ఆయిల్ తినొద్దు, పసుపు తినొద్దు, విషంతో సమానము. అవి తింటే మాత్రము ఇలా స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని ముందుగా జీలకర్ర, కొద్దిగా మిరియాలు వేసుకొని వేయించుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి, వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇప్పుడు మనకు కావాల్సిన కూరగాయ ముక్కలు మీకు ఏవేవి కావాలో అవి వేసుకోండి. నేను ఇక్కడైతే ఆలు, బీన్స్, టమాటో, క్యారెట్ వేసానండి. ఇవి స్టవ్ సిమ్లో పెట్టుకొని కొంచెం వేయించుకోవాలండి బాగా. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. మంచిగా వేయించుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. నూనె వేయలేదు కాబట్టి మాడిపోతూ ఉంటాయండి. కలుపుతూ ఉండాలి మనము. ఇప్పుడు కొంచెం టమాటాలు వేసుకుందామండి. కూరగాయలు కొద్దిగా వేగినాయి కదా, టమాటా ముక్కలు. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇప్పుడు సరిపడా నీళ్లు పోసుకోవాలండి. మనం ఎంతైతే బియ్యం తీసుకుంటామో ఒక బియ్యంకి మీరు 2.5-3 గ్లాసుల నీళ్ళైనా పోసుకోవచ్చండి. ఇప్పుడు మూత పెట్టుకొని నీళ్ళు మరిగించుకుందామండి. నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు కడిగి పెట్టిన బియ్యం ఉంటాయి కదండి, అవి వేసుకోవాలి. కడిగి పెట్టిన బియ్యం వేసుకోవాలండి. వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా మెల్లగా మగ్గనివ్వాలండి. ఉడుకుతున్నాయి చూడండి మంచిగా. చాలా మంచి ఫ్లేవర్ అయితే మంచిగా వచ్చింది. నూనె లేకుండా కూడా ఇలా కూడా చేసుకోవచ్చండి. జీరో ఆయిల్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అండి. చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందండి. నూనె లేకుండా కూడా ఇలా వండుకోవచ్చు మనము. పిల్లలకు, పెద్దవాళ్ళకి ఎప్పుడైనా కొంచెం ఒంట్లో బాగాలేనప్పుడు. ఇప్పుడు జాండీస్ అంటే ముఖ్యంగా నూనె అసలు తినొద్దు అంటారండి. నూనె కానీ పసుపు కానీ తినొద్దు అంటారు కదా. అలాంటి వాళ్ళకైతే చాలా మంచిగా ఉంటుందండి హెల్త్కు. చూడండి అన్నము ఉడికిందా లేదా మనం ఒక్కసారి చూసుకొని, కొంచెం కూరగాయల ముక్కలు కూడా ఉడికినాయా లేదా చూసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని కొంచెం మగ్గించుకోవాలండి. ఇప్పుడైతే దాదాపు ఉడికిపోయిందండి. ఒక 2-3 నిమిషాలు ఇప్పుడు సిమ్లో పెట్టేసేసుకుంటే మనకి జీరో ఆయిల్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. చూడండి ఇలా ప్లేట్లో పెట్టేసుకొని అసలు ఘుమఘుమలాడేటు. నూనెతో అవసరమే లేదండి. ఒక్క చుక్క నూనె లేకుండా కూడా ఇలా మనం వండుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. రుచి కూడా అద్భుతంగా ఉందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.